స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలోనే ఈ డెలివరీ టైం వచ్చేసరికి పెయిన్స్ వస్తున్నాయి అంటూ ఉంటారు. అది లేబర్ పెయిన్స్ అనుకోవాలా, లేదంటే నార్మల్గా పెయిన్స్ వస్తూ ఉంటాయి అనుకోవాలా? ఎందుకంటే కంగారు పడుతూ ఉంటారు, కొంచెం పెయిన్ వచ్చినా కూడా ఇప్పుడు డెలివరీ టైం ఏమో అని కంగారు పడుతూ ఉంటారు. బట్ యాక్చువల్గా డాక్టర్ దగ్గర విజిట్ చేస్తే ఇంకా టైం ఉంది డెలివరీకి అని చెప్తూ ఉంటారు. దీన్ని ఎలా గుర్తించాలి అంటే ఎలా? దాన్ని మనము ట్రూ లేబర్ పెయిన్స్ అండ్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటాము. అంటే ఫాల్స్ లేబర్ పెయిన్స్ అంటే ఏంటి అంటే, మనకి ఇప్పుడు ఎలాస్టిక్ రబ్బర్ బ్యాండ్ మనం ఇలా స్ట్రెచ్ చేసాం అనుకోండి, టెన్షన్ మంచిగా స్ట్రెచ్చింగ్ వల్ల అది స్ట్రెస్డ్ అవుట్ ఉంటుంది కదా, అలానే మన యుట్రస్ అనేది, గర్భసంచి అనేది కూడా చిన్నదిగా ఉంటుంది. ఇట్ ఈస్ లైక్ ఎలాస్టిక్ స్ట్రక్చర్. అందువల్ల అది కూడా మంచిగా ఎక్స్పాండ్ అవుతుంది. సో ప్రతిసారి అంత ఎక్స్పాండ్ అయితే కూడా టెన్షన్లో ఉండడం, అప్పుడప్పుడు బేబీ ఒకటి కిక్ ఇచ్చినప్పుడు అది రివర్స్ అవుతుంది, రీకాయిల్ అవుతుంది అనమాట. సో దానివల్ల మనకి బ్రాక్స్టన్ హిక్ కంట్రాక్షన్స్ అనేది వస్తుంది మనకి. సో వాటిని బ్రాక్స్టన్ హిక్స్ అంటాము. సో ఆ పెయిన్స్ ఏదర్ బేబీ మూమెంట్ వచ్చినప్పుడు కానీ, లేదా ఏదర్ కూర్చొని లేచి కూర్చున్నప్పుడు, లేదా పడుకొని లేసినప్పుడు కొంచెం డిస్కంఫర్ట్ అనేది ప్రెగ్నెంట్ ఉమెన్ ఫీల్ అవుతారు. సో వాటిని దే ఆర్ కాల్డ్ అస్ ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనమాట. సో దానికన్నీ అవ్వాల్సిన పర్టికులర్గా ట్రూ లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయి అంటే, మనకి లోయర్ బ్యాక్ నుంచి పెయిన్ వచ్చి ఫ్రంట్ అబ్డమెన్ దగ్గరికి వచ్చి థైస్ అన్ని కూడా నొప్పి వస్తూ ఉంటుంది. ఓకే, గట్టిగా పట్టినట్టు పడుతుంది వదులుతుంది, దాంతోపాటు నొప్పి కూడా వస్తుంది అనమాట. సో ఒక 5 minutesలో ఒక 2 to 3 times వచ్చింది అంటే, ఫస్ట్ 5 minutesలో ఒక్కసారి వచ్చింది అంటే, నెక్స్ట్ 5 minutesలో 2 to 3 times ఇంక్రీజ్ అవుతా పోతుంది. అంటే డ్యూరేషన్ ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ ఆఫ్ టైమ్స్ పెయిన్ పర్సీవ్ చేసేది అనేది కూడా ఇంక్రీజ్ అవుతా పోతుంది. అది ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనమాట. దాంతోపాటు ఇంకా ఏమేమి అవ్వచ్చు, బేబీ మూమెంట్స్ తగ్గేది కానీ, ఏదర్ అంటే వాటర్ బ్యాగ్ అంటాం కదా, ఫ్లూయిడ్ అనేది రప్చర్ అయ్యి కానీ, అట్లా ఫ్లూయిడ్ వెళ్ళిపోయేది కానీ, లేదా ఏదైనా బ్లీడింగ్ అయ్యేది కానీ, అట్లా సిమ్టమ్స్ అవన్నీ కూడా ఉంటాయి. కానీ అంటే మీకు ఏదైనా కొంచెం డౌట్ ఉంటే కూడా బెటర్ డాక్టర్ని వచ్చి కలవడం. ఒకటి ఎక్స్ట్రా విజిట్ వల్ల ఏం ప్రాబ్లం అవ్వదు కాబట్టి, మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కూడా డాక్టర్ని వచ్చి కలవడమే మంచిది. యూజువల్గా ఇట్లా ఫాల్స్ లేబర్ పెయిన్స్ అనేది ఎవరికి చూస్తాం అంటే, కాన్స్టిపేటెడ్ పేషెంట్స్కి చూస్తాము. అంటే కాన్స్టిపేషన్ యూజువల్గా మన ప్రెగ్నెన్సీలోనే కాన్స్టిపేషన్ పడుతూ ఉంటారు, ఈ ప్రాబ్లం మోషన్ వెళ్ళడానికి ఇబ్బంది ఉంటుంది. సో అట్లా వాళ్ళకి కొంచెం ఈ నొప్పి అనేది కొంచెం ఎక్కువ ఫ్రీక్వెంట్గా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ లేకుండా ఉండేటట్టు అంటే మోర్ అమౌంట్ ఆఫ్ ఫ్లూయిడ్స్ కానీ, ఎక్కువ వెజిటబుల్స్, బాయిల్డ్ వెజిటబుల్స్ కానీ, అట్లాంటివి తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. సో హై ఫైబర్ డైట్ తీసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో బెటర్, కాన్స్టిపేషన్ అనేది ఛాన్సెస్ అంతా కూడా తక్కువగా ఉంటుంది. ఓకే మ్యామ్, ప్రెగ్నెన్సీ టైంలో మోస్ట్లీ చూస్తే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ స్కార్స్ అనేవి వస్తూ ఉంటాయి. అసలు ప్రెగ్నెన్సీ టైంలోనే అలా స్కార్స్ రావడానికి రీజన్ ఏంటి? అదే అండి, మన యుట్రస్ అనేది, గర్భసంచి అనేది పెరుగుతుంది కదా, మన దాని మీద ఉన్న స్కిన్ కూడా స్ట్రెచ్ అవుతుంది. సో ఆ స్కిన్లో మనకి కొల్లాజన్ ఫైబర్స్ అనేది ఉంటాయి అన్నమాట. అంటే అది కంప్లీట్గా ఇట్లా స్ట్రెచ్ అయ్యి టేర్ అయిపోయినాయి అంటే ఆ స్కార్స్ అనేది పోదు. లేకపోతే చాలా మటుకు ఇప్పుడు క్యూర్ అవుతాయి అంటారా అవి? అంటే మొత్తం కాదు, 50 to 60% ఇట్ విల్ క్యూర్. దెర్ ఆర్ సమ్ ఆయింట్మెంట్స్ విచ్ యూ కెన్ అప్లై. ఓకే, మామూలుగా ఎక్కువ రెగ్యులర్గా అబ్జర్వ్ చేసేది ఉమెన్స్లో వైట్ డిశ్చార్జ్ అనేది. అసలు ఎందుకు వస్తుంది వైట్ డిశ్చార్జ్ అనేది? అది ఇన్ఫెక్షన్ వలన? ఓకే, వైట్ డిశ్చార్జ్ అనే దాన్ని మనం లుకోరియా అంటామండి. ఓకేనా? సో ఆ వైట్ డిశ్చార్జ్ అనేది అందరికీ కామన్, ఆల్మోస్ట్ ఆల్ ఫిమేల్స్ అందరికీ కూడా మనం చూస్తూ ఉంటాము. సో ఆ వైట్ డిశ్చార్జ్ అనేది ఏంటి అంటే, మన ప్రైవేట్ పార్ట్స్, సర్విక్స్ దగ్గర కానీ, వెజైనాలో ఉన్నా కానీ ఆ గ్లాండ్స్ అనేటివి ఉంటాయి. సో ఆ గ్లాండ్స్ నుంచి సెక్రీట్ అయ్యే సెక్రీషన్స్ని వెజైనల్ డిశ్చార్జ్. ఇప్పుడు మనకు స్కిన్ మీద మనకి స్వెట్ పోర్స్ ఉండి స్వెట్ వస్తుంది కదా, అలానే ఆ వెజైనాలో కూడా గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్ వెజైనల్ సెక్రీషన్స్ అంటాము. సో ఆ వెజైనల్ సెక్రీషన్ అనేది యాక్చువల్గా మన బాడీకి అది ప్రొటెక్టివ్. అది ఎందుకు అంటే, అసిడిక్ pH ఉంటుంది, అంటే కొంచెం మైల్డ్ యాసిడ్ ఉండడం వల్ల ఇన్ఫెక్షన్స్ అన్నీ కూడా తక్కువగా ఉంటుంది. వైట్ డిశ్చార్జ్ అనేది యూజువల్గా అది ప్రొటెక్టివ్ అనమాట మనకి, అంటే ఇన్ఫెక్షన్స్ అవన్నీ కూడా రాకుండా ఉండేదానికి ప్రొటెక్ట్ చేస్తుంది వైట్ డిశ్చార్జ్. సో ఆ వైట్ డిశ్చార్జ్ దాని మీద కూడా మనకి చాలా ఉంటుంది అనమాట. అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ ద అమౌంట్, ఎంత అమౌంట్ వస్తూ ఉంది, ఎంత అది ఎలా ఉంది, ఫౌల్ స్మెల్లింగ్ ఏమన్నా ఉందా, ఇచ్చింగ్ ఉందా, ఏమన్నా బ్లడ్ ఏమన్నా దాంట్లో వైట్ డిశ్చార్జ్లో పడుతూ ఉందా, మీరు ప్యాంటీ లైనర్స్ యూస్ చేసే అంత ఎక్కువ వైట్ డిశ్చార్జ్ అవుతుందా అన్నది కూడా డిపెండ్ అవుతుంది. ఓకే, దాంట్లో టైప్స్ ఉంటాయి అంటారా? టైప్స్ ఉంటాయి. సో ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే, నార్మల్గా అందరు ఫిమేల్స్కి వచ్చేది. సో యూజువల్గా జస్ట్ ఇమీడియట్లీ ఆఫ్టర్ పీరియడ్స్ అయితే మాత్రం
వైట్ డిశ్చార్జ్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది కానీ వాటరీగా ఉంటుంది, ఎక్కువ నీళ్ళగా ఉంటుంది అనమాట. సో ఇట్స్ నాట్ అసోసియేటెడ్ విత్ ఫౌల్ స్మెల్ ఆర్ ఇచ్చింగ్. సో అట్ ద టైమ్ ఆఫ్ ఓవ్యులేషన్ అంటే 14th డే కానీ 15th డే కానీ ఆ టైంలో మనకి వైట్ డిశ్చార్జ్ ఇంకా ఎక్కువ వాటరీగా అవుతుంది. ఎందుకు అంటే ఆ టైంలో స్పర్మ్స్ కానీ అంటే స్పర్మ్స్ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కానీ అట్లా స్పర్మ్స్ పెనట్రేట్ అయ్యేదానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఎక్కువ అవుతుంది. కొంతమంది ఫిమేల్స్ అయితే ఆ టైంలో ప్యాంటీ లైనర్ యూస్ చేసే అంత వైట్ డిశ్చార్జ్ అవుతుంది. ఓకేనా. సో కొంతమంది ఆ వైట్ డిశ్చార్జ్ని కానీ ఇలా మనం ఇట్లా స్ట్రెచ్ చేసి చూసామంటే ఒకటి కాటన్ అట్లా స్ట్రెచ్ అవుతుంది చూసారా, అట్లా స్ట్రెచ్ అవుతుంది. సో ఆ టైంని మనం ఓవ్యులేషన్ టైం అని ఐడెంటిఫై చేసేటట్టు కూడా చేస్తారు కొంతమంది, ఐడెంటిఫై చేయి. సో ఓవ్యులేషన్ అనేది పర్టికులర్గా 13-14th అవుతుందా? రెగ్యులర్ పీరియడ్స్ అయితే యూజువల్గా 2 days prior, లైక్ 14 days, 9th to 17th డే అట్లా అది ఫర్టైల్ టైం అనమాట. ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో మాత్రం వీ కాంట్ ప్రిడిక్ట్, ఇట్ విల్ వేరీ అనమాట. లైక్ అందుకే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి బెటర్ దే గో ఫర్ ఓవ్యులేషన్, లైక్ ఫాలిక్యులర్ స్టడీ ఆర్ సంథింగ్ దే కెన్ గో. సో ఫాలిక్యులర్ స్టడీస్ ఉన్నాయి, సో దట్ వీ కెన్ ఐడెంటిఫై లైక్ ఎప్పుడు ఎగ్ వస్తుంది, ఎప్పుడు ఎగ్ రిలీజ్ అవుతుంది. సో ఆ టైంలో వైఫ్ అండ్ హస్బెండ్ కలిస్తే ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ కొంచెం ఎక్కువగా ఉంటుంది. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ అంటే ఆఫ్టర్ ఓవ్యులేషన్ అయ్యేటప్పటికి అగైన్ మళ్ళీ వైట్ డిశ్చార్జ్ అనేది తగ్గిపోతుంది. అంటే స్కాంటీ అయ్యి థిక్గా ఫామ్ అవుతుంది అనమాట. జస్ట్ బిఫోర్ పీరియడ్స్ అగైన్ వైట్ డిశ్చార్జ్ ఎక్కువగా ఉంటుంది. సో ఇదంతా కూడా ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్. అంటే నార్మల్గా వాటరీ కానీ కొంచెం డ్రైగా ఉండేదంతా కూడా ఉంటుంది. స్మెల్ ఉండదు, ఇచ్చింగ్ ఉండదు, బ్లడ్ అంతా కూడా ఉండదు అనమాట. సో దాన్ని ఫిజియలాజికల్ వైట్ డిశ్చార్జ్ అని. సో పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఏంటి అంటే ఏదన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే వైట్ డిశ్చార్జ్ని పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటాము. సో ఆ టైంలో ఎలా ఉంటాయి అంటే రకరకాల డిశ్చార్జెస్ ఉంటాయి. అంటే కోపియస్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అమౌంట్. సో పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అంటే ఎక్కువగా అవుతుంది అనమాట. అంటే ప్యాంటీ లైనర్స్ యూస్ చేసే అంత, ప్యాడ్స్ పెట్టుకునే అంత వైట్ డిశ్చార్జ్ అవుతుంది. స్మెల్ ఉంటుంది, ఇచ్చింగ్ సివియర్గా ఉంటుంది అనమాట. దాంట్లో కూడా కొంచెం వేరియస్ టైప్స్ ఉంటాయి అనమాట. అంటే కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం అనమాట. కర్డీ వైట్ డిశ్చార్జ్ అంటాం. అంటే చీజ్ మాదిరిగా ఇట్లా కర్డ్ని ఇట్లా బ్రేక్ అయ్యి ఉంటుంది కదా, అట్లా టైప్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్. ఈ కర్డీ వైట్ డిశ్చార్జ్ ఏంటి అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్కి మోస్ట్ కామన్ అండి. ఈ కండిషన్ మేము ఎవరిలో ఎక్కువగా చూస్తాము అంటే డయాబెటిక్ వాళ్ళకి కానీ, కొంచెం స్ట్రెస్ అట్లా ఏమన్నా ఉన్నా కూడా అన్కంట్రోల్గా రికరెంట్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనేటివి వస్తాయి. సో ఈ కేసెస్ ఇట్ ఈస్ వెరీ మచ్ రెసిస్టెంట్ అనమాట. అంటే షుగర్ కంట్రోల్లో లేకపోతే కూడా మళ్ళీ వస్తూ ఉంటుంది వీళ్ళకి వెజన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే వైఫ్ అండ్ హస్బెండ్ కలిసినప్పుడు కూడా ఒక్కొక్కసారి బ్లీడింగ్ అనేది అవుతుంది. సో బ్లీడింగ్ అలాంగ్ విత్ వైట్ డిశ్చార్జ్ ఉంటుంది. అది మాత్రం కొంచెం సిగ్నిఫికెంట్ అండి. అంటే ఏమైనా పాప్స్మియర్ కానీ చేపించుకొని ఇద్దరు క్యాన్సర్ సర్విక్స్ కానీ అట్లా ఏమైనా ఉందన్నది మాత్రం ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొక నెక్స్ట్ టైప్ ఆఫ్ వైట్ డిశ్చార్జ్ ఏంటి అంటే ఎల్లోయిష్గా ఉండి ఫౌల్ స్మెల్లింగ్ ఇచ్చింగ్ ఉంటుంది. సో దాన్ని మనము బ్యాక్టీరియల్ వెజైనోసిస్ అంటాము. ఈ పెథలాజికల్ వైట్ డిశ్చార్జ్ అన్నీ కూడా ట్రీటబుల్. సో వన్స్ మీరు ఈ అబ్నార్మల్గా ఉన్న వైట్ డిశ్చార్జ్ ఏదైనా ఐడెంటిఫై అయింది అంటే, మీకు తెలిసింది అంటే యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ డాక్టర్ని మీట్ అవ్వాలి. ఎందుకు అంటే ఇన్ఫెక్షన్ ఇట్ మే స్ప్రెడ్ టు హస్బెండ్ ఆల్సో. ఓకే. సో కొన్ని టైప్ ఆఫ్ కండిషన్స్కి బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ హ్యాస్ టు బి ట్రీటెడ్ అట్ ద సేమ్. సో అట్లా ఏమైనా ఐడెంటిఫై అయినప్పుడు కూడా ఏదర్ కాండోమ్స్ కానీ బ్యారియర్స్ కానీ అట్లా యూజ్ చేసుకుంటే మంచిది. మ్యామ్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఏమైనా ఉంటాయా? అంటే వాటికి ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయి? వీటి వల్ల ప్రెగ్నెన్సీకి ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? కాంట్రసెప్టివ్ మెథడ్స్ అనేది ఈ కాలంలో చాలామంది అడిగే క్వశ్చన్ అండి. దాంట్లో వేరియస్ టైప్స్ ఆఫ్ కాంట్రసెప్షన్స్ ఉంటాయి. అంటే ఏదర్ బ్యారియర్ కాంట్రసెప్షన్స్ అంటాం అనమాట. సో బ్యారియర్స్ అంటే ఏంటి? కాండోమ్స్ లేదా డయాఫ్రమ్స్ ఫర్ మేల్స్ అండ్ డయాఫ్రమ్స్ ఫర్ ఫిమేల్స్. సో కాండోమ్స్తో ఏమి అంటే ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ. అంటే ప్రెగ్నెన్సీ అనేది వచ్చేస్తుంది, ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీస్ విల్ బి ప్రెటీ హై. సో అంటే దానికి ఎందుకు అది ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ అంటే బిఫోర్ ప్రీ ఎజాక్యులేషన్ కానీ పోస్ట్ ఎజాక్యులేషన్లో కూడా స్పర్మ్స్ ఉండేదానికి ఉండొచ్చు, లేదా ఒకవేళ టేర్ అయినా కూడా ప్రెగ్నెన్సీ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో అది కాండోమ్స్. కానీ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ చీప్, ఇట్స్ అవైలబుల్ ఆల్ ఓవర్. నార్మల్ ఏమంటాం ప్రొవిజన్ షాప్లో అంతా కూడా మనకి కాండోమ్స్ అనేది దొరుకుతుంది. ఒకటి కాండోమ్స్ ఏంటంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ని ఇట్ కెన్ బి ప్రివెంటెడ్, ఈజీలీ ప్రివెంటెడ్. నెక్స్ట్ కాంట్రసెప్షన్ ఏంటి అంటే ఓసీపీస్ అనమాట, ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ అంటాము. అంటే డైలీ 1 టాబ్లెట్ ఫర్ 21 days వేసుకోవాల్సి వస్తుంది. సో దీంతో ఇట్ ఈస్ వెరీ ప్రొటెక్టివ్. అంటే ఫెయిల్యూర్ రేట్ అనేది, ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ అనేది వెరీ లెస్ విత్ ఓసీపీస్.
సో ఇట్స్ ఆల్మోస్ట్ సమ్వేర్ అరౌండ్ 90 or 100. ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. బట్ ప్రాబ్లమ్ విత్ దట్ ఈస్ డైలీ యూ నీడ్ టు యూజ్. దానికి కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే కంటిన్యూస్గా ఒక 3 months కానీ 6 months కానీ మీరు కంటిన్యూస్గా వేసుకుంటా ఉన్నారు అంటే మాత్రం కొంచెం వెయిట్ గెయిన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆ ట్యాబ్లెట్ అనేది రోజు వేసుకునేది కూడా ఇట్స్ డిఫికల్ట్ కదా. ఒకవేళ ఒక ట్యాబ్లెట్ మిస్ చేస్తే పర్వాలేదు, మరి 2-3 ట్యాబ్లెట్స్ మిస్ చేస్తే అగైన్ లైక్ బ్రేక్ త్రూ బ్లీడింగ్ మాదిరిగా బ్లీడింగ్ అయిపోయేది కానీ మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చేదానికి ఛాన్సెస్ కానీ అట్లా ఉంటుంది. సో ఖచ్చితంగా పీరియడ్ ఏదైనా ట్యాబ్లెట్ మిస్ అయినప్పుడు మాత్రం ఖచ్చితంగా వచ్చి డాక్టర్ని కలవాల్సి ఉంటుంది. సో కొంతమంది ఫిమేల్స్కి ఏముంటుంది అంటే బికాస్ ఆఫ్ స్ట్రెస్ ఆర్ సంథింగ్ లైక్ దట్ మైగ్రేన్స్ ఆర్ మోర్ కామన్. ఈ ఓసిపీస్ వేసుకున్నప్పుడు మైగ్రేన్ అనేది ఎగ్జాగరేట్ అంటే ఎక్కువ హెడేక్, సివియర్ హెడేక్కి వెళ్ళేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో యూజువల్గా ఈ మైగ్రేన్ ఇట్లా కండిషన్స్లో ఓసిపీస్ అనేది ఇట్స్ నాట్ ఎఫిషియెంట్ అనమాట. సో ఈ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్లోనే రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అనేసి, ఓసిపిస్, లో డోస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్. ఇప్పుడు వచ్చిన లో డోస్ ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్తో కూడా మనకి వెయిట్ గెయిన్ అనేది చాలా మటుకు తక్కువగానే ఉంది. సో బెటర్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ మ్యారేజ్ ఉన్న వాళ్ళకైతే మాత్రం బెటర్ ఓసిపిస్ వేసుకుంటే మంచిది. సో రెగ్యులరైజేషన్ అవుతుంది. పాలిసిస్టిక్ ఓవరీ ఉన్న వాళ్ళకి కూడా ఓసిపీస్ అనేది మంచిగా ప్రొటెక్టివ్ అనమాట. సో ఇంకోటి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ అని చెప్పాను కదా, అదొచ్చి ఎవరికి అంటే లాక్టేషన్, మనము ఫీడింగ్ ఇస్తున్న మదర్స్కి కాంట్రసెప్షన్ ఎట్లా పనిచేస్తుంటే వాళ్ళకి ప్రొజెస్ట్రాన్ ఓన్లీ పిల్స్ బెటర్. ఇంకొకటి మెథడ్ ఆఫ్ కాంట్రసెప్షన్ ఏంటి అంటే కాపర్ టీ. ఇది యూజువల్గా మేము ఎవరికి అడ్వైస్ చేస్తాము అంటే ఒక బేబీ ఉండి సెకండ్ బేబీకి స్పేసింగ్ ఇచ్చేదానికోసం కాపర్ టీ పెడతాం. చాలా మిత్స్ ఉన్నాయి, కాపర్ టీతో పర్ఫరేట్ అయిపోతుంది, పడిపోతుంది, మాకు సెట్ అవ్వదు, అదన్నీ మిత్స్ అండి. కాపర్ టీ ఈజ్ ద బెస్ట్ ఫర్ స్పేసింగ్ యూజువల్లీ. ఒకటి దాంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఓసిపీస్ అంటే మీరు ఇంట్లో వేసుకుంటారు, మీకు మీరే ట్రీట్మెంట్ తీసుకోగలుగుతారు, కానీ కాపర్ టీ అనేది డాక్టర్ పెట్టాల్సి వస్తుంది. సో యూజువల్గా అది ఎప్పుడు పెడతాము అంటే 3rd day or 4th day ఆఫ్ యువర్ పీరియడ్. సారీ 3rd day, 5th day or 6th day ఆఫ్ యువర్ పీరియడ్. అంటే మనకి బ్లీడింగ్ అనేది అయిపోయిన తర్వాత విల్ మేక్ ష్యూర్ దట్ దెర్ ఇస్ నో ప్రెగ్నెన్సీ. అండ్ ఆ టైంలో మనకి కింద ప్రైవేట్ పార్ట్స్ అదన్నీ కూడా కొంచెం ఆస్ అనేది ఓపెన్ ఉండడం వల్ల కాపర్ టీ అనేది ఈజీగా వెళ్తుంది. ఓకేనా. సో అది పెట్టిన తర్వాత చెకప్స్ అనేది కూడా ఇట్స్ ఇంపార్టెంట్. అంటే ఆఫ్టర్ ఏ మంత్ ఒకసారి చూసుకోవాలి ఏదో కాపర్ టీ కరెక్ట్ పొజిషన్లో ఉందా లేదా. తర్వాత 3rd month, 6th month చెకప్స్ అనేది. ఇంకా దానికి కొన్ని డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కొంతమందికి, అందరికీ కాదు, రేర్లీ సమ్ 7%, 8 members కొంత 8% ఆఫ్ ద కాపర్ టీ వాళ్ళకి ఏమంటే ఒక్కొక్కసారి ఇన్ఫెక్షన్స్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉండొచ్చు. వెరీ రేర్గా బయటకు వచ్చేసేది కానీ అట్లా ఉంటుంది. కానీ స్పేసింగ్ అనేది కాపర్ టీ ఇట్ ఈస్ ద బెస్ట్. ఇంకొకటి దాంతో అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్సిబుల్. మీరు ఎప్పుడు ప్రెగ్నెన్సీ కావాలనుకుంటారో అప్పుడు కాపర్ టీ తీసేసారంటే యూ కెన్ గెట్ ప్రెగ్నెంట్. అదే ఓసిపీస్ కానీ వాటితో అయితే ఇట్ విల్ హ్యావ్ దట్ ఎఫెక్ట్ ఫర్ సమ్ డేస్, అట్లీస్ట్ 1 month or 2 months, 3 months విల్ హ్యావ్ దట్ ఎఫెక్ట్. విత్ కాపర్ టీ ఇట్ ఈస్ కంప్లీట్లీ రివర్సిబుల్. బట్ ఇట్ కాంట్ బి యూస్డ్ ఫర్ ద like people who has been married immediately post marriage we can't put copper tea. And it is bit painful. If you are not comfortable in taking OCPs, and it can be kept under anesthesia also. That should not be a problem. Okay. ఇవన్నీ కూడా టెంపరీ మెథడ్స్. అంటే వన్స్ వీ స్టాప్ ప్రెగ్నెన్సీ మనకి వచ్చేస్తుంది. పర్మనెంట్ మెథడ్స్ ఆఫ్ స్టెరిలైజేషన్, పర్మనెంట్ మెథడ్స్ ఆఫ్ కాంట్రాసెప్షన్ అనేది ఉంది. మేల్స్కి అయితే మాత్రం, అబ్బాయిల వాళ్ళకైతే మాత్రం వాసెక్టమీ. ఇట్ ఈస్ లైక్ ఏ నాన్ స్కాల్పెల్ వాసెక్టమీ. ఇట్ ఈస్ వెరీ ఈజీ. ఇట్ ఈస్ లైక్ ఏ ఓపీ బేసిస్ అనమాట ప్రొసీజర్. మనకు వచ్చి ఫిమేల్స్కి వచ్చి లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ. అంటే ట్యూబ్స్ని ఐడెంటిఫై చేసి బర్న్ చేసి కట్ చేసేస్తాం అనమాట. ఇక్కడ కూడా ఒక మిత్ ఉంది, మేడం మాకు లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీ మాకు వద్దు, మాకు ఓపెన్లోనే చెయ్యండి, కట్ చేసి చెయ్యండి అని అడుగుతారు. యాక్చువల్గా ఓపెన్ అంటే అది ఆల్మోస్ట్ మళ్ళీ పెద్ద ప్రీవియస్ సిజేరియన్ సెక్షన్ మాదిరిగానే అండి. సో అట్లా లాప్రోస్కోపీకి ఓపెన్ ట్యూబెక్టమీకి డిఫరెన్స్ ఏమీ లేదు. లాప్రోస్కోపిక్ ట్యూబెక్టమీతోనే మనకి అడ్వాంటేజెస్ ఎక్కువ. అంటే ఈ యూజువల్గా ఇట్లా కేసెస్ మార్నింగ్ అడ్మిట్ చేసి ఈవినింగ్ విల్ డిశ్చార్జ్ దెమ్. సో పోస్ట్ ఆపరేటివ్ రికవరీ విల్ బి very good and bleeding will be less, pain also will be less. Comparatively when compared to open tubectomy. ఇది contraception methods. సో ఓరల్ కాంట్రసెప్టివ్ మెథడ్స్ ఫాలో అయినప్పుడు మెన్స్ట్రేషన్లో కానీ లేదా నెక్స్ట్ వాళ్ళు ఎప్పుడైనా ప్రెగ్నెంట్ అయినప్పుడు కానీ ప్రాబ్లం ఏమీ ఉండదన్నా? దాని ఎఫెక్ట్ ఏమి ఉండదండి. హార్మోనల్ చేంజెస్. ఇంకొకటి ఏంటి అంటే ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్స్ వాడతారు. ఏమి కాంట్రాసెప్షన్ యూజ్ చేయకుండా ఎమర్జెన్సీ కాంట్రాసెప్షన్ అంటే ఇమీడియట్లీ ఆఫ్టర్ 48 hours ఆఫ్టర్ ఇంటర్కోర్స్ ఆర్ సంథింగ్, ప్లీజ్ డోంట్ యూజ్ దట్ థింగ్. ఎందుకు అంటే అది ఎట్లా అవుతుంది అంటే
ఒక్కొక్కసారి ఎట్లా అంటే అది ఓవ్యులేషన్ని డిలే చేస్తుంది అంతే. సో ఆ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఓకే. ఒకవేళ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ వేసుకున్న తర్వాత కూడా వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్ విత్ ప్రెగ్నెన్సీ పాజిటివ్. ఓకే. ఓకే, సో అది వాడిన తర్వాత కూడా ఒకవేళ పీరియడ్ మిస్ అయిందంటే మాత్రం బెటర్ యూ షుడ్ మీట్ అ డాక్టర్. ఓకే. ఫెయిల్యూర్ రేట్ విత్ ఎమర్జెన్సీ కాంట్రసెప్షన్ ఇస్ ఆల్సో ప్రెటీ హై. ఓకే. మెన్స్ట్రేషన్ అంటే పీరియడ్స్ రాకుండా కొంతమంది ఫంక్షన్స్ ఉన్నాయనో పెళ్ళిళ్ళు ఉన్నాయనో టాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల కూడా ఎఫెక్ట్ ఏమైనా ఉంటుందా? దేని మీద? పీరియడ్స్ మీద, మెన్స్ట్రేషన్ మీద. యూజువల్గా యాజ్ అ డాక్టర్ నేను పోస్ట్పోన్మెంట్కి అయితే టాబ్లెట్స్ అడ్వైస్ చేయనమ్మా. ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ ఉండి ఇంట్లో మ్యారేజెస్ అట్లాంటి వాటికైతే మాత్రం టాబ్లెట్స్ యూస్ చేయొచ్చు. ప్రెగ్నెన్సీ వాటి మీద అంత ఎఫెక్ట్ ఏమి ఉండదు, కానీ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్ అయ్యేదానికి మాత్రం ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్గా అది ఎస్పెషల్లీ ఫర్ ద రెగ్యులర్ పీరియడ్స్ వాళ్ళకి చెప్తున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఒక సైకిల్లో వెళ్తూ ఉంటుంది, ఎగ్ వస్తూ ఉంటుంది, ఎగ్ రిలీజ్ అవుతూ ఉంటుంది, మళ్ళీ పీరియడ్ అనేది వస్తుంది. ప్రాపర్ సైకిల్ ఉన్న వాళ్ళకి నువ్వు పోస్ట్పోన్ చేసావంటే ఆ సెకండ్ హాఫ్ ఆఫ్ సైకిల్లో సో ఆ హార్మోన్స్ అనేది ఒకసారి ఇంబ్యాలెన్స్ అయిందంటే ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. ఓకే. సో యూజువల్లీ ఇట్స్ బెటర్ నాట్ టు యూజ్, బట్ ఇఫ్ ఇట్ ప్రయారిటీ. ఓకే మ్యామ్, జనరల్గా మెన్స్ట్రేషన్ ఎలానో మా తర్వాత మీనోపాజ్ కూడా మనం చూస్తూ ఉంటాం. మీనోపాజ్కి ఎలాంటి సిమ్టమ్స్ ఏమన్నా మనం అబ్జర్వ్ చేస్తామా? అంటే ఒకవేళ మీనోపాజ్ వస్తే ఏ ఏజ్లో వస్తుంది? ఓకే, యూజువల్గా మెనోపాజ్ అనేది ఏంటి అంటే మనకి పీరియడ్ స్టాప్ అయిపోయే టైంని మెనోపాజ్ అంటాము. సో ఆ మన ఇండియన్ సెటప్లో యూజువల్లీ 45 to 50 ఇయర్స్ అనేది మెనోపాజల్ టైం. కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ అంటే వాళ్ళ మదర్ కానీ సిస్టర్ కానీ ఎవరికన్నా కూడా ఎర్లీగా మెనోపాజ్ అంటే బిలో 40 ఇయర్స్ కానీ వాళ్ళకి పీరియడ్ స్టాప్ అయిపోయినాయి అంటే మాత్రం అది కూడా ఫ్యామిలీలో రన్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో వాళ్ళని ఎర్లీ మెనోపాజ్ అంటాము. సో యూజువల్గా మన ఇండియన్ సెటప్లో మనకి మెనోపాజ్ వచ్చేది 45 to 50 ఇయర్స్. ఓకే. సో ఏం సిమ్టమ్స్ ఉంటుంది అంటే రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ఉండే వాళ్ళకి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయ్యేది, ప్రొలాంగ్డ్ బ్లీడింగ్ అయ్యేది కానీ, లేదా హాట్ ఫ్లషెస్ ఎక్కువ చెప్తారనమాట. అంటే ఒళ్ళంతా మంటలు ఉంది మేడం, రాత్రిపూట నిద్ర పట్టడం లేదు, యాంగ్జైటీ, డిప్రెషన్, ఓకే, ఇవన్నీ మెనోపాజల్ సిమ్టమ్స్. ఓకే. ఇలా మెనోపాజ్ వచ్చిన తర్వాత అంటే ఇమీడియట్గా వాళ్ళలో ఆఫ్టర్ మెనోపాజ్ వాళ్ళలో ఫిజికల్గా చేంజెస్ ఏమైనా వస్తాయా? వెజైనా అనేది మనకి కొంచెం డ్రైగా ఉండేది కానీ, అదే ఈ హాట్ ఫ్లషెస్ ఇవన్నీ కూడా డిప్రెషన్లోకి వెళ్ళేది కానీ, సో అది అనేది క్లైమాట్రిక్ ఫేజ్ అంటాం అనమాట. సో ఆ ఫేజ్లో వాళ్ళని లైక్ చిల్డ్రన్ ఎలా చూసుకుంటామో మామూలు మన పేరెంట్స్ మన మదర్ వాళ్ళని కూడా అలానే కొంచెం సెన్సిటివ్గా చూసుకోవాలి. ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ ఖచ్చితంగా చూసుకోవాలి. ఇంకొకటి ఏం చెప్తాను అంటే 40 ఇయర్స్ వాళ్ళకి అరౌండ్ 40 ఇయర్స్ వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేది ప్రతి ఇంపార్టెంట్ అండి. ఓకే. సో హెల్త్ చెకప్స్లో మనకి చాలా మటుకు ఈ 45-50 ఇయర్స్ మెనోపాజల్ వాళ్ళకి విల్ బీ సీయింగ్ లైక్ ఏమైనా ఫైబ్రాయిడ్స్ ఉండేటివి కానీ, ఏదైనా పాలిప్స్ కానీ అట్లాంటివన్నీ బయటపడేదానికి ఛాన్సెస్ ఉంటుంది. సో 40 ఇయర్స్ నుంచి వాళ్ళకి రెగ్యులర్గా హెల్త్ చెకప్స్ అనేది చేసుకుంటే మంచిది. సో హెల్త్ చెకప్స్లో మనకి అంటే ఆడవాళ్ళకి సంబంధించింది మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పాప్ స్మియర్. ఓకే. సో ఇట్లా సర్విక్స్ నుంచి ఒకటి స్మాల్ స్మియర్ తీస్తాము అండ్ అది రిపోర్టింగ్ వచ్చేదానికి ఒక 3 days పడుతుంది. ఇట్ ఈస్ లైక్ ఏ ఓపీ ప్రొసీజర్ ఓన్లీ, ఇట్ ఈస్ కంప్లీట్లీ పెయిన్లెస్. ఓకే. ఓకేనా. సో ఒకటి ప్యాప్స్మియర్ అనేది ఒకటి చేయించుకోవాలా, ఒకటి బేస్ లైన్ అల్ట్రాసౌండ్ స్కాన్ అనేది కూడా ఒకటి చేయించుకుంటే మంచిది. ఏమి అంటే ఎందుకు ఆ ఏజ్లోనే ఎందుకు అంటే చెప్పాను కదండి, ఫైబ్రాయిడ్స్ కానీ పాలిప్స్ అన్ని ముందుగా చిన్నవిగా ఉండేటివి కూడా పెద్దవి అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. నార్మల్గా ఏమీ లేకుండా కూడా బ్లీడింగ్ డిసార్డర్స్ అంటే ఇర్రెగ్యులర్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ వల్ల పీరియడ్స్ అనేది కూడా కొంచెం ఎక్కువ ఇర్రెగ్యులర్ అయ్యేదానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. సో డియూబీ అట్లా అంటాం అనమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటి అంటే అల్ట్రాసౌండ్ బ్రెస్ట్లో ఏదైనా అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ కానీ బ్రెస్ట్ మ్యామోగ్రఫీ కానీ చేయించుకుంటే మంచిది. ఆ బ్రెస్ట్ ఎందుకు అంటే ఏమైనా లంప్స్ కానీ ఏమన్నా ఉన్నాయా లేవా అన్నది, అంటే ఎవ్రీ మంత్ మనము బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది చేసుకుంటాము. ఓకే. ఎవ్రీ మంత్ డ్యూరింగ్ పీరియడ్ లైక్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ పీరియడ్ వీ విల్ ఎగ్జామిన్. కానీ ఇయర్లీ వన్స్ డాక్టర్ దగ్గర వెళ్ళి చేయించుకొని 40 ఇయర్స్ కంటే బిఫోర్ ఒకసారి అల్ట్రాసౌండ్ బ్రెస్ట్ చేయించుకొని ఆఫ్టర్ 40 ఇయర్స్ అయితే మాత్రం బ్రెస్ట్ మ్యామోగ్రఫీ చేయించుకోవాలి. ఆల్మోస్ట్ ఆల్ గైనిక్ క్యాన్సర్స్ కానీ ఏమన్నా కూడా దే ఆర్ కంప్లీట్లీ క్యూరబుల్ ఎక్సెప్ట్ ఫర్ ఓవేరియన్ క్యాన్సర్స్. సో అంటే వాటిని ఎర్లీగా డిటెక్ట్ చేసాము అంటే ఇట్ ఈస్ క్యూరబుల్. ఓకే. సో ఏదైనా మీకు ఎనీ టైప్ ఆఫ్ డిస్కంఫర్ట్, ఏదైనా హెవీనెస్ ఇన్ ద బ్రెస్ట్ కానీ, ఎనీ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ యువర్ బ్రెస్ట్ కానీ, ఏదైనా నిప్పుల్స్ ఏమైనా రిట్రాక్ట్ అయినా, ఏదైనా రెడ్గా ఏమైనా బ్రెస్ట్ పెయిన్ అట్లా ఏమైనా ఉన్నా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కలిస్తే మంచిది. యూజువల్గా బిఫోర్ పీరియడ్స్ అనేది మనకి బ్రెస్ట్ హెవీగా ఉండేది అనేది అది కామనే, అది ఇట్స్ నాట్ దట్ పెథలాజికల్. కానీ అబ్నార్మల్ డిశ్చార్జ్ ఫ్రమ్ ద బ్రెస్ట్ కానీ, గజ్జల్లో ఇట్లా యాక్సిల్లో ఏమైనా కొంచెం గడ్డలు అట్లా ఏమైనా ఉన్నా,
ఖచ్చితంగా డాక్టర్ని కలిసి ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఎందుకంటే ఎర్లీ డిటెక్షన్, ఎర్లీ మేనేజ్మెంట్, ఎర్లీ గుడ్ ప్రోగ్నోసిస్. యా మ్యామ్, మినోపాజ్ గురించి వన్స్ ఒకసారి మినోపాజ్ అయిన తర్వాత మళ్ళీ పీరియడ్స్ వచ్చింది అలాంటి కేసెస్ ఏమన్నా చూసారా? అంటే అలాంటి కేసెస్ ఏమన్నా వచ్చాయా? మెనోపాస్ అయిన తర్వాత యూజువల్గా అంటే మనకు ఆ క్లైమాట్రిక్ ఫేజ్ అయిపోయిన తర్వాత యూజువల్గా మనం మెనోపాస్ ఎప్పుడు డిఫైన్ చేస్తాము అంటే 1 year పాటు కంప్లీట్గా మనకు పీరియడ్స్ రాకుండా ఆగిపోతే మనం మెనోపాస్ అంటాము. లేదా అట్లీస్ట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ లేదా 6 months తర్వాత కూడా అంటే కంప్లీట్గా 6 months పాటు పీరియడ్స్ రాకుండా దాని తర్వాత బ్లీడింగ్ అయినా కూడా ఖచ్చితంగా డాక్టర్ని కలవాలి. ఓకే. అంటే చాలా మటుకు అదర్ కాజెస్ ఉండొచ్చు. ఆట్రోఫిక్ వెజినైటిస్ అంటాము, ఏదైనా పాలిప్స్ కానీ అట్లా ఏమన్నా ఉన్నా, ఏదైనా ఫైబ్రాయిడ్స్ ఉన్నా కూడా, లేదా ఎండోమెట్రియల్ సిఏ అంటే ఎండోమెట్రియల్ కార్సినోమాస్ వాటిల్లో కొంచెం ఎక్కువ చూస్తామన్నమాట. ఇట్లా పోస్ట్ మెనోపాసల్ బ్లీడింగ్ అంటాము. సో అది చాలా ఇంపార్టెంట్ అండి. ఆఫ్టర్ మెనోపాస్ మీకు ఏమైనా బ్లీడింగ్ కానీ వచ్చింది అంటే యూ షుడ్ మీట్ ఎ డాక్టర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద టైం. చూసారు కదా ఇవాళ ఇంటర్వ్యూ. ఇంకొక ఇంటర్వ్యూతో మళ్ళీ మీ ముందుంటాను. థ్యాంక్ యూ సో మచ్.